కొరవి వీరభద్రస్వామి ఆలయం చరిత్ర సంస్కృతి భక్తి కలిగిన స్థలం. చారిత్రాత్మక శ్రీ వీరభద్రస్వామి ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలోని కొరవి మండలంలో ఉంది. ఈ ఆలయం 3 కళ్ళు మరియు 10 చేతులతో భయంకరంగా కనిపించే వీరభద్రస్వామికి అంకితం చేయబడింది. కొరవి వీరభద్రస్వామి ఆలయాన్ని క్రీస్తు శకం 900లో వెంగి చాళుక్య రాజవంశానికి చెందిన భీమరాజు నిర్మించినట్లు స్థానిక కథనం. తర్వాత ఆలయ పునరుద్ధరణను కాకతీయ పాలకుడు బేతరాజు చేపట్టారు. ఈ ఆలయం యొక్క ప్రస్తావన ప్రఖ్యాత యాత్రికుడు మార్కో పోలి కూడా వేంగి చాళుక్య రాజవంశం యొక్క రాజధానిగా ఉంది. కాకతీయ రాజులు శివుని అనుచరులు అని తెలిసినందున వారు సామ్రాజ్యం అంతటా అనేక దేవాలయాలను నిర్మించారు మరియు అప్పటికే ఉన్న వాటిని మెరుగుపరిచారు. పెద్ద చెరువు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు చారిత్రాత్మక లార్డ్ వీరబ్రహ్మస్వామి ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొరవి దాని సంస్కృతికి ప్రత్యేకమైనది. వీరభద్రస్వామి భద్రకాళి ఆలయంలో ప్రసిద్ధి చెందాయి. భగవంతుని ఆశీర్వాదం పొందడానికి చాలా మంది గిరిజనులు మరియు గిరిజనేతరులు ఆలయానికి వస్తారు. కొరవిలో మహాశివరాత్రి పండుగ అతిపెద్ద కార్యక్రమం. కొరవిలో ప్రజలు జరుపుకునే ఇతర పండుగలు బతుకమ్మ, బోనాలు మొదలైనవి. కొరవి పరిధిలోని గ్రామాలు ప్రధానంగా పత్తి, మిరప వంటి పంటలపై ఆధారపడతాయి. ప్రతి సోమవారం గ్రామంలో ఒక పెద్ద పశువుల ఉత్సవం ఉంటుంది. అన్ని ప్రాంతాల నుండి రైతులు వస్తారు వారి పశువులను కొనడానికి మరియు అమ్మటానికి. శ్రీ వీరభద్ర స్వామి గురించి శివుని పెద్ద కుమారుడు శ్రీ వీరభద్ర స్వామి, అతని సోదరులు కాలా భైరవర్, గణపతి, కార్తికేయన్ మరియు స్వామి అయ్యప్పన్ అహం యొక్క అంతిమ విధ్వంసం. ఈ ఆలయాన్ని వెంగి చాళుక్య రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు భీమరాజు నిర్మించాడని మరియు కాకతీయ పాలకుడు బేతరాజు 1 చేత పునరుద్ధరించబడిందని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రస్తావన ప్రఖ్యాతి యాత్రికుడు మార్కో పోలి కూడా వేంగి చాళుక్య రాజవంశం యొక్క రాజధానిగా ఉంది. 3 కళ్ళు మరియు 10 చేతులతో వీరబ్రహ్మేంద్ర స్వామి భయంకరంగా కనిపించే విగ్రహం. మహాశివరాత్రి ఉత్సవంలో వార్షిక జాతర మహోత్సవాలు జరుపుకుంటారు.